ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 24వ వచనం చూసుకుంటే, ఆయన తన ప్రజలకు బహు సంతానం వృద్ధి కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసనని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మనం ఏ విషయంలో అయితే ఆశీర్వదింపబడలేకపోతున్నామో, ఏ విషయంలో అభివృద్ధి చెందలేకపోతున్నామో, ఏ విషయాల్లో మనం వెనకబడిపోతున్నామో, ఏ స్థలములో మనం పడిపోతున్నామో, దేవుడు అదే స్థలములో అధిక బలమునిచ్చి దేవుడు నిన్ను నిలవబెట్టాలని దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది అయితే దేవునికి మొర్ర పెడతారో, ఐగుప్తులో నుంచి దేవునికి మొర్ర పెట్టగా దేవుడు వారిని విడిపించినట్లుగా మనం మొర్ర పెడితే దేవుడు విడిపించటమే కాదు, ఏ స్థితిలో మనం పడిపోయామో ఆ స్థితిలోనే మనకి సమృద్ధైన బలముతో, శక్తితో, ఆరోగ్యముతో మనం నిలవబెట్టాలని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. మనము బలము కలిగి ఉండాలంటే యెహోవాను ఆశ్రయించు ప్రజలు ధన్యులు. ఆమేన్.